ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయని చెప్పి మేము మాట్లాడితే మరుక్షణమే హోంమంత్రి గారు వస్తారు, ఇంత నోరేసుకొని ఆ చర్యలు మాట్లాడతారు. కానీ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకునే చర్యలైతే శూన్యం. ఇప్పుడు స్వయాన పుట్టా మహేష్ యాదవ్ గారే హైదరాబాద్ లో డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అన్ని పత్రికలు అన్ని ఛానల్లో మనం చూసినాం. ఇంకా దారుణం ఏమంటే వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరిపినారు. డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడమే కాకుండా వచ్చినటువంటి పోలీసుల మీదనే కాల్పులు జరిపినారు. అంటే కాల్పులు జరుపుతున్నారంటే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు, బలవంతుందే రాజ్యం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సామాన్యులకు బ్రతికే అధికారం లేదని సంకేతాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, మీకు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఉన్నాయని చెప్పి డ్రగ్స్ తీసుకుంటారు. 10 మందికి డ్రగ్స్ తీసుకుంటే ఏర్పాటు చేస్తారు, పార్టీలలో డ్రగ్స్ అందిస్తారు. ఇది స్వయాన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా నితీష్ శర్మ అనే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆయన ఈయన కలిపి ఏర్పాటు చేసినారు. పోలీసులు వచ్చే కాల్పులు జరిపినారు. మొన్న చూస్తే జమ్మలమడు ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. అంతకుముందు చూస్తే విజయవాడలో గంజాయి పట్టుబడుతుంది, అంతకుముందు చూస్తే విశాఖపట్నంలో మాదక ద్రవ్యాలు పట్టుబడతాయి. ప్రొద్దుటూరులో చూస్తే గంజాయి సందుకు అమ్ముతున్నారు. ఎక్కర్లేదు, నకిలీ మద్యంతోనూ, గంజాయితోనూ, హెరాయిన్తోనూ, కొకైన్తోనూ ఇటువంటి వాళ్ళను ఇంకా పదవులలో ఉంచడం అనేది ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే మాదక ద్రవ్యాల్లో పాజిటివ్ అని వస్తాదో వచ్చిన వెంటనే మీ ఎంపీ గారు రాజీనామా చేయాలా, ఎంపీ గారితో మీరు రాజీనామా చేపియాలా. ప్రజాసేవకు అర్హుడు కాదని చెప్పి ఎప్పుడైతే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం టీటీడీ దేవస్థానానికి పాలక మండలికి అధ్యక్ష స్థానంలో ఉండే మీ మనిషి బిఆర్ నాయుడు లైంగికమైనటువంటి చర్యల్లో పట్టుబడితే, పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి పట్టుబడితే అవి పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఒకటే మీరు పట్టించుకునేది మీ రెడ్ బుక్. ప్రతిపక్ష పార్టీ సభ్యులను బాధించడానికి, మీ పోలీస్ వ్యవస్థను, మీ వాళ్ళను సంరక్షించుకునేదానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. అసాంఘికమైన కార్యకలాపాలను అంచడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేయడంలే. మీ రెడ్ బుక్ ఎంతసేపు ఉన్న ప్రజాస్వామ్యవాదుల యొక్క గొంతును నొక్కడానికి మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిర్బంధించడానికి, జైళ్లలో అక్రమంగా పెట్టడం కోసమే పనిచేస్తాంది. హైదరాబాద్ లో పట్టుబడినారు, పెద్ద పొలిటికల్ గేమ్ జరుగుతా ఉంది. ఇంకా కారణం దొరికింది చంద్రబాబు నాయుడు గారి ఎంపీ, పట్టుబడింది హైదరాబాద్ లో ఉండబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి శిష్యునిది. కాంగ్రెస్ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ కు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు, బీజేపీతో సంసారము. ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డితో గురు శిష్యుల బంధం. అంటే నీచమేమన్నుందే? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీని కాపాడడం కోసం, ఈ కేసుల నుంచి తప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం అదే జరుగుతోంది హైదరాబాద్ లో. కానీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మాట్లాడినా కూడా అది అసత్యమే. మీరు తప్పించినా కూడా లోక్సభకి ఎన్నికైనటువంటి ఎంపీ మహేష్ యాదవ్ బాధ్యతను మరిచి డ్రగ్స్ లాంటి భయంకరమైనటువంటి వ్యవహారాలు నడిపినా, అందులో పాల్గొన్నా తీవ్రమైన నేరం కాదా ఇది? చంద్రబాబు నాయుడు దీనికి స్పందించడా? ఇట్లాంటి మాదక ద్రవ్యాలు లాంటి, డ్రగ్స్ లాంటి వ్యవహారాల్లో కూడా వ్యవస్థలను మేనేజ్ చేసే దానికి ప్రభుత్వ అధినేతలు పని చేస్తే సమాజానికి మీరు ఏం చెప్తున్నారు? ఈ సమాజం సక్రమంగా నడుస్తుందా? యువత సక్రమంగా ఉంటుందా? ఇప్పటి వరకు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వ్యవహారాలు దొరుకుతున్నారు. లైంగిక వేధింపులైనా వరుసగా పెడితే ఒక 10 మంది పేర్లు చెప్పచ్చు. లైంగిక వేధింపులు అయితే వరుసగా అరవ శ్రీధర్ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకుంటే అనంతపురం కావచ్చు, వరుసగా 10 మంది. డ్రగ్స్ చెప్తే వీళ్ళే దొరుకుతారు, మద్యం దొరికితే వీళ్ళే దొరుకుతారు. చిత్తూరు జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, హోటళ్ళు, ఎక్కడ చూసినా ఇటువంటి ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ దొరుకుతాయి. యువత వాటిని తీసుకుంటుంది, నాశనం అయిపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గతంలో వీటిని అరికట్టేదానికి, అసాంఘికమైన కార్యకలాపాలను అరికట్టేదానికి దిశ లాంటి యాప్ను, డ్రగ్స్ నివారించేదానికి తీసుకొస్తే ఆ చర్యలను పూర్తిగా ఎత్తేసినారు. వద్దంట దిశ యాప్. ఇటువంటి డ్రగ్స్ను అరికట్టేదానికి ఆయన తీసుకొచ్చిన, జగన్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చర్యలను పూర్తిగా ఎత్తేసినారు. ఎత్తేసి పోలీస్ వ్యవస్థకు ఏం చెప్పినారంటే ఇవన్నీ అవసరం లేదు, నో, దిశ యాప్ వద్దు, డ్రగ్స్ నివారణ వద్దు, అసాంఘిక అనసాల్సిన అవసరం లేదు, ఇవన్నీ వద్దు మాకు. మరి ఏం చేయాలయ్యా పోలీసు వాళ్ళు? ఒకటే చేయాలంట, మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచు,
మేము ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు కేసులలో పెట్టు, మేము ఎవరి పేరు తీసేయమంటే వాళ్ళని తీసేయి, బొక్కలో ఎవరు తోయమంటే వాళ్ళని తోయి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా అంటే పరిస్థితి. తనవాడు తప్పు చేస్తే వదిలిపెట్టడం, పరాయివాడు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఇది ఒక రాజకీయ సంస్కృతి చేసినాడు. ఇది రాబోయే భావితరాల రాజకీయ నాయకులకు కూడా అలవాటుగా చేసే పరిస్థితికి తీసుకుపోయినాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడమే కాకుండా అసాంఘికమైన కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి. ఇటువంటి నకిలీ మద్యం, విచ్చలవిడి మద్యం, డ్రగ్స్, గంజాయి, మానభంగాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణా బియ్యం, విచ్చలవిడి అవినీతి, దొరికింది కాడికి దోసుకోవడం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వందల వేల కోట్లకు అధిపతులు అయ్యే దానికోసం మళ్ళీ తర్వాత ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. మన ప్రభుత్వంలో వ్యక్తిగతంగా మనం వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలా. అంతకుముందు ఎలక్షన్ ముందు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు, మేము వచ్చిన వెంటనే 100 రోజుల్లో గంజాయిని అరికడతామని. అంతకుముందు గంజాయి ఉన్నాయా లేదా అంటే నామమాత్రం గంజాయి ఏడన్నా దొరికితే విచ్చలవిడిగా రాష్ట్రంలో గంజాయి అయిందని ప్రచారం చేసినారు. 100 రోజుల గంజాయిని అరికడతామని చెప్పినారు. ఇప్పటికి 100 రోజులు పోయి 1000 రోజులు కావస్తుంది అయ్యా. దగ్గర 100 రోజులు అయిపోయి 1000 రోజులు కావస్తుంది. మరి 1000 రోజులు కావస్తా అంటే గంజాయిని మీరు అరికట్టినారా? విచ్చలవిడి అయిపోయింది. తులసి మొక్క వనాలైనా కనపడమేమో కానీ ఈ రాష్ట్రంలో గంజాయి వనాలు మాత్రం ఎక్కడైనా కనపస్తాయి. ఇంతకుముందు సామెత చెప్పేవాళ్ళు, తులసి వనంలో గంజాయి మొక్కని. కాదు, గంజాయి వనంలో తులసి మొక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత గంజాయి వనాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఏడాది దాంట్లో తులసి మొక్క ఉంటుంది. రాజకీయాలలో కూడా చంద్రబాబు నాయుడు అలాంటి వాడే. గంజాయి వనములో తులసి మొక్క లాంటి వాడు కాదాయన. తులసి మొక్క లాంటి వనాలు ఏడని ఉంటే అందులో గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు. ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసినారు రాష్ట్రాన్ని. ఆర్థికంగా అప్పుల పాలు చేసి పారేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దిగజార్చినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణాన్ని పిలిచే రాష్ట్రాన్ని, ఆహార పదార్థాలకు నిలయమైనటువంటి రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు నిలయం చేసినారు, అడ్డా చేసినారు, కర్మాగారం చేసినారు. పార్లమెంటు గోడలకు స్పర్శించే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ కాదు, కొకైన్ దొరుకుతుంది, కిరాయి దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. ఇతర దేశాలకు బియ్యం అక్రమ రవాణా చేయొచ్చు, నకిలీ మద్యం దొరుకుతుంది. అడ్డగోలుగా డబ్బు సంపాదించడం, ప్రజల సంపదను దోచుకోవడం, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఆ డబ్బును పెట్టి ఎలక్షన్లో గెలిచడానికి ప్రయత్నం చేయడం.